రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్న సిపిఎం పార్టీ నాయకులు. రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ రైతులు పంటలు పండించి సొసైటీ మరియు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోకి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి 2 నెలలు పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని విమర్శించారు. రాత్రి అకాల వర్షం కురవడం వలన వడ్లు పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను సరైన సమయంలో పంపించకపోవడం మరియు రైస్ మిల్లర్లు జాప్యం చేయడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. కాంటలు పెట్టక కాంటలు అత్తలేవు, అమాలలు వాళ్ళు లొల్లు పెట్టుకుంటారు, బండ్లు అత్తలేవు. ఆ బండ్లు రాక కూడా అట్లా ఆగిపోయి నీళ్ళకి దేవుకుంటున్నాం. ఆనగొట్టపోయినా ఏం కాకపోయి ఇంకా నెల అయినా మేము ఇట ఉందాం. కానీ ఇప్పుడు కాలం దగ్గరికి వచ్చి ఉన్నాయి అట్లన్నీ కొట్టుకపోవట్టే మేము చేసేందుకు అది చెయ్యకేందుకు వ్యవసాయము అన్ని తినాక తెలరైతున్నాయి. సంసారం అంతా సంసారం మేము ఏడేం లేక మేము వ్యవసాయం చేసుకుంటా మేము బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఇది ఇళ్ళకై నీళ్ళకై దేవుకున్నాడు మాకు కష్టం అవుతుంది. ఏం వడ్లు అదేవిధంగా కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తగినంత లారీలను పంపించకపోవడం, రైస్ మిల్లర్లు తగిన సమయంలో వడ్లను సేకరించుకోకపోవడం వల్ల రాత్రి అకాల వర్షం కురవడంతో పాటు రైతుల వడ్లు పూర్తిగా నానిపోయి ఈరోజు బకెట్లలో నీళ్ళు ఎత్తిపోసేటువంటి దుస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి రైతుకు ఈరోజు కనీసము ఆ పంట పూర్తిగా అమ్ముకుంటాం అనేటువంటి నమ్మకం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 నెలలు అయిపోతా ఉన్న పంట కోతలు అయిపోయినా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల తాత్సారం వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. ఈరోజు రైతే రాజు అనేటువంటిది గొప్పలు చెప్పుకునేటువంటి పాలకులు రైతుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి. రైస్ మిల్లర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే లారీలను పంపించి వెంటనే ఈ పూర్తి స్థాయి వడ్ల కొనుగోలును చేపట్టాలి. లేకపోతే రైతులు మరింత నష్టపోతే ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏ విధంగా కనబడుతుందో ఆలోచించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైస్ మిల్లర్లు కూడా అధిక తూకాల పేరు మీద కోతలు విధిస్తూ ఈరోజు రైతులకు తీవ్రంగా నష్టం చేసే పని కూడా కొనసాగుతూ ఉంది. రైతుల యొక్క మోసం చేసేటువంటి రైస్ మిల్లర్ల విధానం కూడా మార్చుకోవాలి. రైస్ మిల్లర్లు రైతులకు మేలు చేసే పద్ధతిలో కొనుగోలు విషయంలో కోతలు విధించే దాంట్లో వెంటనే అధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నుండి గత 25 రోజుల ఐకేపీ సెంటర్లో రైతులందరూ ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో వేయడం జరిగింది. ఈరోజు వర్షం పడి ధాన్యం మొత్తం ఖరాబ్ అయింది. ఈ గవర్నమెంట్ లారీలకు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. దీనివల్ల రాష్ట్రులు నష్టపోతున్నారు. మా గ్రామం నుంచి ఇప్పటి వరకు 5 నుంచి 6 లారీలు పోవడం జరిగింది. రైస్ మిల్లర్లకు పోతాయి, మేము కొనము, ఏం చేసుకుంటారో చేసుకోపోరి, మేము కొనలేము, మా దగ్గర జాగలేదు అని ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. ఎంఆర్ఓ స్పందిస్తలేడు, ఆర్డీఓ స్పందిస్తలేరు, కలెక్టర్ స్పందిస్తలేడు. ఇవాళ రైతు గోసపడతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం వెంటనే చేత కాకపోతే ఈ ప్రభుత్వం దిగిపోవాలి. రేవంత్ రెడ్డి, నువ్వు లారీలకు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో నీ రాజకీయం నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి, రైతుల గోసపడ్డోడు ఎవ్వడు పొడుగు తగ్గలేదు. రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడది. రేవంత్ రెడ్డి, ఎంతసేపు నువ్వు ఢిల్లీకి మూటలు తప్ప నీ వల్ల రైతులకు ఏమి ప్రయోజనం లేదు. ఈ సందర్భంగా నువ్వు వెంటనే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. రేవంత్ రెడ్డి, నువ్వు అనవసరంగా అన్యాయంగా మా రైతుల ఉసురు పోసుకుంటున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే మా గ్రామానికి లారీలు పంపించి తక్షణమే కాంటా పెట్టుకొని పోవాలని మా రైతులందరి పక్షాన నేను కోరుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ యొక్క రైతుల బాధను చూసి మీడియా మిత్రులు దిగిరి తప్ప అధికారులు ఎవరు కూడా రాలే. మేము పంట నాశనం అయ్యి మేము రోడ్డు మీద కూర్చుంటే అధికారులు వచ్చి మమ్మల్ని లేపుతారు. ఒక ఆర్డీఓ స్పందిస్తలేడు, ఒక కలెక్టర్ స్పందిస్తలేడు. సీఎం రేవంత్ రెడ్డి చేత కాకపోతే ఆ చైర్ నుండి దిగిపో. నువ్వు ఉండేందుకు లేకెందుకు? ఉన్న ధాన్యాలన్నీ మొత్తం మొలకలు వస్తున్నాయి. నెల రోజులు అవుతుంది వడ్లు కోసి, వడ్లు ఆరవచ్చు. ఇప్పుడు తక్షణమే నువ్వు ఖచ్చితంగా
తడి ధాన్యాన్ని అట్లే నువ్వు ఖచ్చితంగా కొనాలి. లేకపోతే రైతులు ఇది చాంపిల్ మాత్రమే, పెద్ద ఎత్తున రైతులు ఇది ఒక కొలుగురు బాధ కాదు, కొలుగురు రైతుల బాధ కాదు, ఇది యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణ రైతులందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఏమన్నా మీకు సోయి ఉండాలి. రైతుల పక్షాన నిలబడి మాట్లాడలేని మీరెందుకు అధికారం వెంటనే మీరు దిగిపోవాలి. ఇంత దుర్మార్గమా, ఇంత అకృత పాలన నా మీది. రైతులు ఒట్లు మొత్తం నానిపోయిన మొత్తం మొలకలు వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆరిన ధాన్యం ఏదైతే ఉందో మొత్తం తడిచిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా మీరు 24 గంటలలో ఉన్నటువంటి ధాన్యాన్ని మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మీతోడు కాకపోతే వెంటనే మీరు ఈ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసేయండి. ఎందుకు మా రైతులను పొట్టన పెట్టుకుంటున్నారు? ఎద్దడిసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదని కనీసం సోయి లేదా నీకు? నేను గంపు కొత్త మేస్త్రి, గుండు కొత్త మేస్త్రి అంటావు రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నో ప్రగతిపాతలు మాట్లాడుతూ ఉంటావు. రైతులు ఎన్ని రోజులు బాధపడాలి? యూరియా తరపున అట్లా, కరెంటు కోత ఇట్లా, రైతుల ఒట్ల కోత ఇట్లా, కరెంటు లేక పంట పండిస్తలేరు, వర్షాల బారిన పడి మొత్తం మొలకలు వస్తున్నాయి. యూరియా లేక రైతులు పంట కూడా పండిస్తలేరు. మళ్ళా బోనస్ అని చెప్పినావు, నా సన్న ఓట్లు వేస్తే 500 బోనస్ అని చెప్పినావు. ఈ ఉన్నది అడిగే గతి లేదు. లేదని నువ్వు ఎట్లా ఉంటావు రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా మా నుండే మొదలవుతుంది. గత 10 ఏళ్ళు మళ్ళీ వెనుకపోయినట్టు అవుతుంది. గత పాలకులు ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక ధాన్యం విత్తు కూడా కనవల్లే. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి రైతులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం ఏమైనా సిగ్గు నెత్తురు చీము నెత్తురమని ఉండాలి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, ఈ రోజు ఖచ్చితంగా మీరు ఇక్కడ తడిచిన ధాన్యాన్ని కొనకపోతే రైతులందరూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంకా బంధు రాస్తా రోకోలు నిర్వహించి ఇంకా ముందు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. వరి కోసి నెల రోజులు అవుతుంది. నెల రోజుల కోరే మా ఊరికి లారీలు వస్తలేవు. నిన్న ట్రాక్టర్ నింపుకపోతే అక్కడ గొనలేదు. మస్తు గొడవలు అయినాయి. అక్కడ కూడా మసాలా దొరకక ఇట్లా గొడవలు. కరెంటు సాగు లేదు, షటర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఏది మంచిగానే ఏది అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చి పొద్దుగల లేచి కూర్చున్నామంటే ఇది వాళ్ళ కూడా ఎవరు కూడా లేరు. మాకు గత ఏం కావాలి? మేము ఇసం పుచ్చుకొని సావన్నా, మందు తాగి సావన్నా, అంటు పెట్టుకొని సావన్నా, ఉరి పెట్టుకొని సావన్నా. పండించిన పంటకు పొద్దుకి వాన కొట్టి మొత్తం కొట్టుకపోయినాయి. ఏది లేదు. మా రైతు మొత్తం ఏం లేదు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.